వాక్యం ఎప్పుడు కూడా దేవుని మాటగా మనము వినాలి. దేవుని మాటలు, దేవుడు మాట్లాడితే సూటిగానే మాట్లాడతాడు కదమ్మా. వేరే మార్గం ఉంటుందా? ఉండదు. దేవుడు మాట్లాడితే సూటిగానే మాట్లాడతాడు. మరి వాక్యాన్ని ఎందుకు మనము మనకు నచ్చినట్లు మార్చుకోవాలి కదా? వాక్యం కూడా సూటిగానే ఉంటుంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు విశ్వాసి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాలి, ఏంటంటే ఇది దేవుని వాక్యం. కాబట్టి దైవజనుడు ఏ వాక్యాన్ని బోధించినా ఆ వాక్యము దేవుని ద్వారా వస్తుంది అనుకోవాలి. నిన్ను సరి చేయడానికే కావచ్చు, నిన్ను బాగు చేయడానికి కావచ్చు, నిన్ను ఆశీర్వదించడానికి కావచ్చు, నిన్ను ఆశీర్వాదములోనికి నడిపించడానికి కావచ్చు. ఒకవేళ దేవుడే ఇజ్రాయేలు ప్రజలను డైరెక్ట్గా కానాను దేశం తీసుకొని వెళ్ళాలనుకుంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళాలనుకుంటే ఆయన స్ట్రైట్గా తీసుకెళ్ళిపోయేవాడు, ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. మరి ఎందుకు 40 సంవత్సరాలు వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలు మీకు నేర్పియాలనుకుంటాడు. అలాంటి క్రమంలో ఈ వాక్యము నిన్ను సూటిగా ప్రశ్నిస్తుంది, సూటిగా నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఆ వాక్యానికి లోబడాలి, ఆ అధికారానికి లోబడాలి. లోబడనొల్లని వారు ఎందరో ఉన్నారు అని లేఖనం చదివిస్తాం. వారు దేవుని మాటకు లోబడరంట. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మనకెందుకుంది? మనం లోబడేవారుగా ఉండాలి కదా. దేవుని వాక్యానికి లోబడాలి, అధికారానికి లోబడాలి. ఆ అధికారానికి లోబడినప్పుడే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో భయం వేస్తుంది ఆ వాక్యం వింటుంటే అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీలో ఏదో లోటు ఉంది, ఏదో లోపం ఉంది, దేవునికి అది కనపడుతుంది. కాబట్టే దేవుడు నిన్ను బలపరచాలనుకుంటాడు. కాబట్టి మరి ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే దేవుడు మీకు బోధిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనలను మనం సిద్ధపరచుకోవాలా. దేవాన్ని వాక్యము నాకు కావాలి, నేను ఆకలితో ఉన్నాను, దాహంగా ఉన్నాను, నాకు ఈ వాక్యం కావాలి, నాకు బోధించు, నన్ను సరిచెయ్యు, నన్ను నేను సరి చేసుకుంటా, నాకు బోధించు అని దేవుని దగ్గర మొరబెట్టాలంట మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడం మొదలు పెడతాడో నీ జీవితము మారుతుంది. ఎందుకయ్యా మనం ఇంకా మారలేదు, మన జీవితాలు మారలేదు, ఇంకా ఎందుకు ఈ దరిద్రంలో ఉన్నాం, ఎందుకు ఈ సమస్యల్లో, ఈ లేమిలో, ఈ వ్యాధిలో, ఈ శోధనలో నెమ్మది లేని జీవితం ఎందుకు జీవిస్తున్నామంటే మనము దేవుని వాక్యాన్ని ఎట్లా వింటున్నాము అంటే మనకు నచ్చిన విధంగా మనం ఎంచుకొని వింటా ఉన్నాం. ఇప్పుడు చాలా సినిమాలు ఉంటాయి, మనకు నచ్చిన సినిమానే మనం ఎన్నుకుంటాం. అట్లా కాదంట ఈ దేవుడు. నీకు నచ్చింది పెట్టడానికి రాలేదు. ఆయనకి తెలుసు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అందుకే ఒక మాట ఉంటుంది కదా, తండ్రిని కుమారుడు రొట్టెను అడిగితే ఏమంట, పామునిచ్చునా ఇయ్యడు కదా. అట్లనే మరి ఈరోజు నీ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మంచి పరిస్థితిని నీకు ఇవ్వడానికే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎంతమందికి మరి దేవుని స్వరం వినాలని ఉందండి? దేవుడు నాతో మాట్లాడాలని. ఎందుకు తెలుసా? ఆశ గల ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడంట. నేను వాక్యంలోకి వెళ్ళకముందు మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా
ఆలోచిస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి, ప్రభా ఏం జరుగుతుంది, మార్పు ఏంటి అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, మనిషి ఆశావాది అంట. ఆశ, నాకు అది కావాలి, ఇది కావాలా, ఇది కావాలా. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే దేవుడిని పక్క జరిపి ఆ సీట్లో కూర్చునే పరిస్థితి మనది. దేవుడు అవకాశం ఇస్తే దేవుడినే జరిపి, అంటే లూసిఫర్ సాతాను యొక్క తలంపులను కలిగి ఉన్నటువంటి వారం, యూద మనస్సును పోలిన వారము కదా, ఒక పాట పాడుకుంటాం, యూదుల మనస్సును కలిగిన వారం. అలాంటి మనుషులము మనము దేవుని వాక్యం విషయంలో మట్టుకు మనము త్రోవ తప్పిపోతున్నామంట. దేవుడు మనకు కఠినంగానే కనబడతాడు. అమ్మ మీకు నేను ఎట్లా కనబడాలంటే, మా పాస్టర్ గారు చాలా మంచోడండి అని కాదు. అమ్మో మా పాస్టర్ గారా చాలా కఠినాత్ముడండి, ఆయన వాక్యం చెప్తే మామూలుగా ఉండదు, తిట్టుడు. అంటే ఆ భయము, దేవుని పైన మనకు భయం ఉండాలి. మరి దేవునికి మీకు మధ్యలో ఉన్న మధ్యవర్తి అనే వ్యక్తి, ఒక దైవజనుడు ఎట్లా బోధించాలి, మీకు అధికారంతో బోధించాలి. మీరు వినుటకు సిద్ధపడాలా, నేర్చుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే మీకు విలువైన దేవుని వాక్యం దొరుకుతుంది. అప్పుడు మన జీవితాలు మారుతాయి, అప్పుడు మన జీవితం మారుతుంది. ఒక రాయి అన్నదంట, ఏమని, నన్ను ఈ వ్యక్తి ఈ సుత్తెతోటి కొట్టి నన్ను పాడు చేస్తున్నాడు, గాయపరుస్తున్నాడని ఒకరోజు ఒక రాయి అరుస్తుందంట. రాయి ఏంటి, అరవడం ఏంటి అని మనం అనుకుంటాం. అది ఒక ఉపమానంలాగా అనుకుందాం. ఆ రాయి కేకలు పెడతా ఉంటే పక్కనే ఉన్న మరి సుత్తె అంటుందంట, నీకెంత దెబ్బ తాకుతుందో నాకు కూడా అంతే దెబ్బ తాకుతుంది. నువ్వెంత బాధపడుతావు నేను కూడా అంతే బాధపడుతున్నా. కానీ ఒక విషయం నీకు తెలుసా, నిన్ను నేను కొట్టడము ద్వారా నీకు ఒక రూపం వస్తుంది, ఒక బొమ్మలాగా నిన్ను చెక్కుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎంతమంది నిన్ను చూసి మెచ్చుకుంటున్నారు, కొంతమంది మరి ఆ శిల్పాన్ని చూసి ఎంత విలైన పెట్టి కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి, లేదా మరి హాల్లో పెట్టుకోవాలి, కంపెనీలో కానీ ఎక్కడైనా. అంత విలువ. దేవుడు నిన్ను కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. ఎందుకు అంటే దేవునికి నీ ఫ్యూచర్ తెలుసు, నిన్ను ఎట్లా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా నిన్ను మలచడానికి నువ్వు సహకరించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఆయన తలంపులు నీ పట్ల ఏవైతే ఉన్నాయో దానికి తగినట్లుగా నిన్ను నువ్వు మలుచుకోకపోతే ఏమవుతుంది, నిన్ను పక్కన పడేస్తారు. అప్పుడు దానికి విలువ ఉంటుందా? దాన్ని తొక్కుతారు, అవునా కదా? దానికి విలువ ఉంటుందో చెప్పండి, ఉండదు. కానీ ఏ రాయి అయితే తన్ను తాను దేవునికి పూర్తిగా లోబడుతుందో ఆ రాయి విలువ పొందుతుందండి రాబోయే రోజుల్లో. దానికి మంచి ఏమొస్తుందంట, విలువను దేవుడు ఇస్తాడు, మంచి రూపాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము కూడా కొన్నిసార్లు ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాము అంటే, మందిరానికి రాగానే ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను చెక్కుతాడంట. హల్లెలూయా. ఆయన శిల్పి అయి ఉన్నాడు. అందుకని ఏమన్నాడు, పేతురుని ఏమన్నాడు, నువ్వు నీ మీదనే నేను, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానన్నాడు. అప్పటిదాకా విలువ లేదు పేతురికి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట అన్నాడో ఆయనకు విలువ వచ్చిందా రాలేదా? హల్లెలూయా. మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం.
మరి ఈరోజు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా మలుచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనం చాలా విషయాల్లో మనం పారిపోతూ ఉంటాం. ఎక్కడి నుంచి పారిపోతాం? ఇంట్లో నుంచి, కంపెనీలో నుండి, సంఘము నుండి, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి మనం ఏం చేస్తామంటే, నాకు వద్దు, నాకు ఈ మొగుడు వద్దు, నాకు ఈ భార్య వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు విలువ లేదు, నాకు పనికి తగ్గట్లు జీతం లేదు, నా కష్టానికి విలువ లేదు, నన్ను ఎవరు గుర్తించటం లేదు. ఈ విధమైనటువంటి ఆలోచనతోటి చాలామంది వారు చేస్తున్న వృత్తిని విడిచిపెట్టిన వారు ఉన్నారు, వారి రక్త సంబంధం విడిచిపెట్టిన వారుగా ఉన్నారు, సొంత ఊరిని విడిచిపెట్టిన వారు ఉన్నారు, చాలామంది సంఘాన్ని విడిచిన వారు కూడా ఉన్నారు. విలువ లేదు, నన్ను ఎవరు గుర్తించటం లేదు, ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అదేవిధంగా భార్యలు, భర్తలు, పిల్లలు, ఈరోజు కంపెనీలో పనిచేసేవారు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో వారు విలువైన దాన్ని వారు ఏం చేస్తారంటే వారి ఆలోచన వేరుగా ఉంటుంది కాబట్టి వారి శ్రమలకు తగ్గట్లుగా, వారి కష్టానికి తగ్గట్లుగా వారు అక్కడి నుంచి పారిపోదామని చూస్తారు. పారిపోయే హృదయము కలిగినటువంటి వారం మనం, అంటే తప్పించుకోవడానికి చూస్తాం. ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, మనం ఏం చేస్తాం? తప్పించుకోవాలి, పారిపోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరిగెత్తాలి అక్కడి నుంచి. ఈ పని నాకు వద్దు, ఈ సమస్య నాకు వద్దు, ఈ బాధలు నాకు వద్దు, ఈ నిందలు నాకు వద్దు, ఈ అవమానము నాకు వద్దు, ఇక చాలు అని చాలా మట్టుకు మనం అక్కడి నుంచే పారిపోవడం జరుగుతుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక సన్నివేశం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 1 నుండి మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీరాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. చాలమ్మా. సారై మరి అబ్రహాం భార్య, మరి పిల్లలు పుట్టట్లేదని చాలా వేదన పడింది. వాగ్దానం ఉంది. ఏం వాగ్దానం ఉంది? దేవుడు ఇసుక రేణువలే వారి సంతానమును ఆశీర్వదిస్తానన్నాడు. పిల్లలు పుట్టలే. మరి ఆ సమయంలో సారై ఒక ఆలోచన ఆమెకు వచ్చింది. ఆమె దగ్గర దాసిగా ఉన్నటువంటి హాగర్, ఎవరమ్మా? 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. చూడండి, ఇక్కడ ఈ దాసురాలైనటువంటి హాగరు, ఈమె ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే యజమానురాలు చెప్పిన దానికి లోబడాలి. యజమాని, ఈమె దాసి, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి సారాయికి పిల్లలు లేనందున మరి ఈమెతో పిల్లలు కనాలని మరి అబ్రహామును కోరి ఒప్పించి మరి ఆ విధంగా భార్యగా మరి అంగీకరించిన తర్వాత మరి గర్భవతి అయి ఆమెకి ఏమొచ్చింది అంటే, ఉన్నట్టుండి సడన్గా దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదా. అంటే సారై తన యజమానురాలు, కానీ తన దృష్టికి
తన యజమానురాలు ఏమైందంటే నీచమైనదై, ఆమెను చులకనగా చూడడం, అంటే ఒకలాంటి చిన్న చూపుతో చూడడం, అది సారాయికి అర్థమైపోయింది. అప్పుడు సారాయి 5వ వచనం, అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. ఈ మాట అన్నదండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆమె పరిస్థితి, హగరు దాసి, ఆమె పొజిషన్ని దేవుడు ఎట్లా మార్చాడండి? యజమానురాలి స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏ ఉద్దేశంతో సారాయి ఆమెనిచ్చి మరి వివాహం చేసిందో, మరి ఆ ఉద్దేశము ఇక్కడ మరి ఎప్పుడైతే గర్భవతి అయిందో, మరి ఈమెకి ఏమొచ్చింది? ఒకలాంటి గర్వం అనేది వచ్చింది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అప్పుడు యజమానురాలని చీప్గా చూడడం మొదలుపెట్టారు. అది సారాయికి తట్టుకోలేకపోయి ఆమె 9వ వచనంలో ఒకసారి చదవమ్మా. ఇప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ హాగరు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఎందుకు అంటే సారాయి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. ఏం చేసింది? టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఒకసారి చదవమ్మా 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగ్గులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతేని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారయితో చెప్పాను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. ఇక్కడ దాకా మనం చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, సారయి హాగరును శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఏం చేసాను? టార్చర్ పెట్టేసి. ఎందుకంటే నువ్వు నన్ను నీచంగా చూస్తావా? నీ కళ్ళకి నేను నీచంగా ఉన్నానా? నేనే కదా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా, నేనే కదా నిన్ను ఈ స్థాయిలో పెట్టినా. ఈరోజు దేవుడిని ఆశీర్వదించగానే నువ్వు నన్ను ఈ విధంగా చూస్తావా అని చెప్పి ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆమె ఆ టార్చర్ తట్టుకోలేక అక్కడి నుంచి పరుగు పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అరణ్యములోనికి వెళ్ళిపోయింది. ఒక అడవి ప్రాంతంలో అక్కడ ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎటెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితిలో యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా హాగరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని 8వ వచనం. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈమె శ్రమను తట్టుకోలేక, ఈ బాధను భరించలేక అక్కడి నుంచి పారిపోయినప్పుడు దేవుని దూత ఆమెను కలుసుకొని ఆ దూత ఏం చెప్పాడు? నువ్వు తిరిగి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి కింద నువ్వు మళ్ళీ తిరిగి ఉండాలని చెప్పాడు. అంటే దాసిగా ఉండాల, తిరిగి వెళ్ళు అక్కడికని. ఇదేంటి? దేవుని దూత తిరిగి వెనకకి వెళ్ళమంటుంది. కొన్నిసార్లు మనము మన సమస్యల నుండి దూరంగా పారిపోతాం, చాలా దూరం వెళ్ళిపోతాం. మనం వెనక్కి తిరిగి వచ్చే భయం
వెనకకి తిరిగి చూడాలంటే, వెనకకి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే సమస్యలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళలేను. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. అణిగి ఉండమని చెప్పింది అంటే తగ్గించుకొని నువ్వు ఆమె చేతి కింద ఉండమని చెప్పింది. అంటే అధికారమునకు లోబడే జ్ఞానము నీకు కావాలా, అందుకే నువ్వు తిరిగి వెళ్ళు. మనం ఏం చేస్తాం? ఆ నుంచి పారిపోతాం. మనం అక్కడ నుంచి వదిలిపెట్టాలా, నాకు ఇది వద్దు, నా వల్ల కాదు, నేను జయించలేను, నేను సాధించలేను, నా వల్ల కావట్లేదు కదా. ఈ చర్చికి వెళ్ళి 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 నా జీవితం మారట్లేదు, ప్రార్థనలు చేసి చేసి పరిస్థితులు మారట్లేదు, ఇంక వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎక్కడికో ఒక దగ్గర, వేరే దగ్గరికి. ఇంక పిల్లలు పుట్టట్లేదు కదా, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుందాం. ఉద్యోగం రావట్లేదు కదా, లాభం లేదు కదా, బిజినెస్లో లాభం లేదు, ఉద్యోగంలో లాభం లేదు, ఇంక వదిలేద్దాం, ఇంక మానేద్దాం, వెనకకి వెళ్ళిపోదాం. చాలాసార్లు అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వెనకకి వెళ్ళిపోవాలా, మానేయాలా, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు. అప్పుడు ఆమె ఎట్లాంటి పొజిషన్లో ఉందంటే, అరే అబ్రహాము నా పెనిమిటి, ఆయన ద్వారా ఈరోజు నేను గర్భవతినైనాను, కానీ నా యజమానురాలు నన్ను ఓర్వలేక, మరి ఈమెకు వచ్చింది ఏంటప్పుడు కదా, ఈమెకు కూడా ప్రైడ్ వచ్చేసింది, తన యజమానురాలను నీచంగా చూడడం మొదలుపెట్టింది. అంటే దేవుడు ఆమెను అక్కడ పెట్టడంలో ఒక పర్పస్ ఉంది, దేవుడు ఆమెను తీసుకొని వెళ్ళడంలో ఒక ఉద్దేశం ఉంది. మరి ఆమె చేయవలసింది ఏంటంటే కొంతకాలం ఓర్చుకోవాలా, కానీ ఆమె ఓర్చుకోలేక పారిపోయింది. అది గుర్తు చేయడానికి దేవుని దూత ఆమెకు కనపడి ఆమెకు చెప్పినటువంటి మాట ఇది. ఏమన్నాడు? ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, విస్తారముగా నీ సంతతి వృద్ధి నొందుతుంది అని చెప్పడం జరిగింది. ఈమె పారిపోదాం అనుకుంది, ఇంకా చాలనుకుంది అక్కడ. కానీ దేవుని ఉద్దేశం అని తిరిగి నువ్వు వెనకకి వెళ్ళు, అణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును వృద్ధి. హల్లెలూయా. చూడండి, ఈ దేవుడు, ఈయన ఆలోచనలు, ఈయన ఉద్దేశం ఎవరికి అర్థం కాదు. మనకు కొన్నిసార్లు పిచ్చెక్కిపోతుంది. ఏంది ఇక్కడే ఉండమంటాడు, ఈ కేజీసీని పట్టుకొని ఉండమంటాడు, ఇక్కడ ఏమొచ్చింది నాకు, ఈ పవన్ పాస్టర్ని పట్టుకొని ఉండమంటాడు, ఏమొచ్చింది నాకు ఇక్కడ కదా, నా పరిస్థితి బాగాలే. కొన్నిసార్లు మానేస్తావు, కొన్నిసార్లు రావు, ఎందుకంటే నీ మనసు నిన్ను అణిచివేస్తుంది, అణిచివేసి నిన్ను రాకుండా చేస్తుంది. కానీ మనం గ్రహించాలా, ఆలోచించాలి. చాలామంది శరీరంతో ఆలోచిస్తారు, కానీ దేవుడు అంటాడు ఆత్మ ద్వారా గ్రహించు. దేవుడు చెప్తే వెళ్ళిపోవాలి, దేవుడు చెప్తే మానేయాలి, దేవుడు వద్దు అంటే అక్కడ నువ్వు ఆగిపోవాలి. దేవుడు తిరిగి వెళ్ళమంటున్నాడు కదా, నువ్వేం చేయాలి? తిరిగి వెళ్ళు. దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండను, దేవునికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుని మాటకు లోబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని దేవుని మాటకు నువ్వు భయపడి పారిపోతే ఎట్లా? ఇంకా నీ జీవితం మారేది ఎట్లా? నీ కుటుంబం ఆశీర్వదించబడేది ఎట్లా? నీ పరిస్థితి మారేది ఎట్లా? నీ సంతానం వృద్ధి ఎట్లా అవుతుంది? ఒకవేళ ఏం అక్కడి నుంచి వెళ్ళలేదు అనుకోండి, తిరిగి ఏమైపోతుంది? అక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానము ఎప్పటికీ నెరవేరదు. అలాగే మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరట్లేదంటే దానికి తగినట్లుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు కనుక ఈరోజు నీ వాగ్దానము నిరర్థకం అయిపోతుంది. నిజమే, కొన్నిసార్లు నేను కూడా దేవుడు నాకు చెప్పిన మరి
అనేకమైనటువంటి విషయాల్లో నేను కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసినప్పుడు మరి నేను చూశాను, ఆలస్యాన్ని చూశాను నా జీవితంలో. ఎస్, మరి ఈరోజు నీ జీవితం కూడా ఎందుకు ఆలస్యంగా ఉందంటే నీ స్థితిని నువ్వు మార్చుకోవట్లేదు కనుక. ఆయన చేతిలో నువ్వు ఒక రాయిలాగా ఉన్నావు, ఆయన నిన్ను చెక్కే ఒక శిల్పిగా ఉన్నాడు. నీవు ఆయనకు లోబడు, ఆయన చేతి కింద అన్నికి ఉండు, ఆయన అధికారానికి లోబడు. ఆయన చెప్తే నేనెందుకు వినాలి? పాస్టర్ అమ్మ చెప్తే నేనెందుకు వినాలి? పాస్టర్ గారు చెప్తే నేనెందుకు వినాలి? ఏమన్నాడు దూత? ఏమన్నాడు ఇక్కడ? నువ్వు తిరిగి వెళ్ళు. సాతాను నిన్ను అరణ్యంలోనికి తీసుకొచ్చాడు, భయముతో పారిపోయిన. కానీ దేవుడు ఏమన్నాడు? తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళు. శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, నిన్ను వేధించిన, బాధ పెట్టినా నువ్వు అక్కడ ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇదిగో దేవుడు ఏమన్నాడు ఇక్కడ? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారముగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను. హల్లెలూయా. ఏడ్చిందంట ఆమె అరణ్యములో.